చాలా వరకు సినిమాలు వాయిదాలు పడుతూ ఉంటాయి. కారణాలు అనేకం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెడ్యూల్ని మనం ఈ సెట్లో వేద్దాం అనుకున్నాం. అనుకోకుండా సెట్ తగలపడిపోవడమో లేకపోతే తడిచి కూలిపోవడమో లాంటివి జరుగుతాయి వర్షానికి, ప్రకృతికి. ఆ టైంలో ఏంటంటే ఆ సెట్ని మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ ఆర్టిస్టులందరి కాంబినేషన్ మళ్ళీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ ఒక నీట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని షూట్కి వెళ్ళాలి, మళ్ళీ బడ్జెట్ని అంతా సమకూర్చుకోవాలి. ఆ టైంలో నిజంగా మళ్ళీ అంటే ఆ వెన్యూ ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీ మనం తీసుకున్నాం. అందులో ఒక భాగం కొని అక్కడ 20 రోజులకు కానీ ఒక సెట్ వేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా సెట్ కూలిపోయిందో లేక తగలబడిందో ఏదో జరిగింది. మళ్ళీ మేము నిర్మించుకొని చేస్తాము అంటే లేదండి, ఆ 26 నుంచి 40 వరకు మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు చేసుకోవచ్చు అని చెప్తారు. అంటే ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి బేసిక్గా. లేదు అంటే ఎలాగో మొత్తం సెట్లో ఉన్నదంతా కూడా ఇంకెక్కడన్నా చేసుకోవచ్చు అని మళ్ళీ చేసుకుంటారు. ఇట్లాంటి వాటి వల్ల సినిమాలు వాయిదాలు పడుతూ ఉంటాయి, అనుకున్న టైంకి రిలీజ్ అవ్వవు. లేదు నెక్స్ట్ అనుకోకుండా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు, అక్కడ ఏమైనా చిన్న ఇబ్బంది జరిగినా, షూట్ ఏమైనా పెండింగ్ ఉన్నా మళ్ళీ దాన్ని చిత్రీకరించాలంటే టైం పట్టుద్ది. కొంతమందికి కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉంటాయి. కొన్ని సినిమాలు అప్పటిదాకా బాగా వచ్చి ఏదైనా నటుడో నటో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినా మళ్ళీ ఆ సీన్స్ అన్నీ రీక్రియేట్ చేసి ఇంకేదో చేసి స్లోగా రిలీజ్ చేస్తారు. ఇంకొన్ని సినిమాలు అప్పటిదాకా బాగానే ఉన్న బడ్జెట్ లోపం వల్ల ల్యాగ్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని సినిమాలు అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రీజన్ ఉంటుంది వాయిదా పడడానికి. ఇంకా ఇప్పుడు వచ్చిన రీసెంట్ ఇష్యూస్ ఏంటంటే సాంకేతికత. మనం అనుకుంటాం ఇన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోద్ది అని, అన్ని రోజుల్లో అది కంప్లీట్ అవుతా సడన్గా అక్కడ ఏదన్నా రోజు కరెంటు పోవడమో లేకపోతే అప్పటిదాకా వచ్చింది ఏదైనా ఫైల్ డిలీట్ అవ్వడమో ఇంకేదైనా జరిగితే మళ్ళీ ఫస్ట్ నుంచి పని చేయాల్సి వస్తుంది. అలా మళ్ళీ కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది. లేదా అవుట్పుట్ సాటిస్ఫైగా లేక మళ్ళీ ఇంకొత్తగా చేయించుకుంటారు, అలా కూడా లేట్ అవుతాయి. ఇట్లా ఒక సినిమా లేట్ అవ్వడానికి బోలెడన్ని కారణాలు ఉంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు విజయ్ దేవరకొండ. అంటే దాని అర్థం అంతే, ది పర్ఫెక్ట్ సిటిజన్ అని, ది హీరో నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ప్రజెంట్ దేశంలో యుద్ధ వాతావరణం ఉంది. ఈ టైంలో సినిమాలు రిలీజ్ చేసి మేము సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓ 2 నెలలు మేము సినిమాని వాయిదా వేస్తున్నాం. జూలై 4కి అనుకున్నాము నెక్స్ట్ డేట్. మళ్ళీ జూలై 4 కూడా ఏవో సినిమాలు అనుకుని ఉంటారు కదా, ఏంటా అని చూస్తే దిల్ రాజు గారు నితిన్ తమ్ముడు సినిమా ఆ టైంకి వస్తుంటే దిల్ రాజు గారు చొరవ తీసుకొని లేదు పాపం వాళ్ళ కింగ్డమ్ని వాయిదా వేసుకున్నారు కూడా, మనం కూడా నెక్స్ట్ ఇంకో డేట్ వెతుక్కుందాం అని చెప్పేసి వాళ్ళు వాయిదా వేసుకున్నారు. అంటే ఒక మంచి పరిణామం నిజంగా చెప్పాలి అంటే. ఎందుకు చాలామంది కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఉంటారు, ఏం లేదులే అవుట్పుట్ సరిగ్గా వచ్చి ఉండదు మళ్ళీ ఏదో చేసుకుంటున్నారు అని. బట్ రియల్లీ ఇదే ఆన్సర్ విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో చెప్తున్నారు, బట్ అయినా సరే ట్రోలింగ్కి గురవుతున్నాడు. ఫస్ట్ ఏం జరిగింది, సూర్య సినిమా రెట్రోకి ఆయన్ని గెస్ట్గా పిలిస్తే అందరూ అని చెప్పేసి ఆనందపడతా ఉంటే అసలు ఇది ఆనందపడే సిచ్యువేషన్ కాదు. ఓ పక్క యుద్ధం, ఓ పక్క బాంబ్ బ్లాస్ట్ జరిగి టెర్రరిస్ట్ అటాక్ జరిగి అంతమంది చనిపోయారు, ఇప్పుడు మనం సెలబ్రేషన్స్ చేసుకోకూడదు అనే మూడ్లో తను మాట్లాడితే దాన్ని వంకర్ తింకర్గా చాలామంది వైరల్ చేశారు. సరే ఏడవండి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పుట్టినరోజు వచ్చినా కూడా ఆ రోజు ఏం చేశాడు అంటే బార్డర్లో ఉన్న సైన్యానికి తన వంతు సహాయం చేశాడు. అండ్ నౌ వాట్ హ్యాపెండ్, ఈ టైంలో నేను సినిమా రిలీజ్ చేసుకొని సక్సెస్ మీట్లు, ఆ మీట్లు, ఈ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకొని, ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను పిలిస్తేనే నాకు అక్కడ ఉండాలనిపించలేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటిది నేను మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను ఎలా చేసుకోగలను, ఎలా ఒక సినిమాని విడుదల చేసుకోగలను, పోనీ హిట్ అయినా ఫ్లాప్ అయినా వాట్ ఎవర్ ద రెస్పాన్స్, ఈ సినిమా అలా ఉంది ఇలా ఉందని నేను ఎలా మాట్లాడగలను, ఈ సినిమా గురించి నేను ఎందుకు ఆలోచించాలి, ఇప్పుడు నేను నా దేశం గురించి ప్రజెంట్ ఆలోచించాలి, ముందు నేను ఈ దేశానికి పౌరుణ్ణి, తర్వాతే సినిమాకి హీరోని. ఇది విజయ్ దేవరకొండ ఆలోచించిన తీరు. అలా ఆలోచించి తన సినిమాని ఓ 2 నెలలు వాయిదా వేశాడు. ఏమో అప్పటికి సిచ్యువేషన్స్ అన్నీ సర్దు మనకు వచ్చేమో చెప్పలేము. ఎందుకు విజయ్ దేవరకొండ ది పర్ఫెక్ట్ సిటిజన్, ది పర్ఫెక్ట్ హీరో ఎందుకు ఇలా ఆలోచించాడు అంటే, తను ఎవడే సుబ్రహ్మణ్యం టైంలోనూ అక్కడికి వెళ్ళాడు, ఆ దరిదాపు, మరీ అక్కడికి వెళ్ళకపోయినా ఆ దరిదాపుల్లోకి. ఖుషీ సినిమా అంతా అక్కడే చేశాడు. అందులోనూ ఒక సీన్ తను వచ్చినప్పుడు అక్కడ బాంబు దాడి ఓ సిచ్యువేషన్ మనకు కొంచెం
కామెడీగా చూపించారు. బట్ తను అట్లాంటి దగ్గరుండి చూసి వచ్చాడు. అప్పుడు తనకు అనిపించింది, అరే రే రే ఇలా జరిగిందా, ఆ రోజు మేము షూట్లో భాగంగా అలా కాల్పులు జరిపాము, అక్కడ నిజంగానే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఈ టైంలో ఈ దేశ పౌరుడిగా మనం సెలబ్రేషన్లు చేసుకోవడం, పుట్టినరోజులు చేసుకోవడం, సినిమా ఫంక్షన్లు చేసుకోవడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకోవడం పద్ధతి కాదు. దేశమంతా ఈవెన్ ఐపీఎల్ కూడా 4 రోజులు 5 రోజులు అలా జరపాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్, దిస్ ఈజ్ నాట్ ఏ సెలబ్రేషన్ మోడ్. ఒకవేళ సినిమా హిట్ అయితే నిజంగా పండుగ చేసుకోవాలి. ఆ ఆనందాన్ని కూడా నాకు అక్కర్లా, ఎందుకంటే నేను ఆనందించే సిచ్యువేషన్లో లేను, దేశం కోసం ఆలోచించే సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి ఈ సినిమాని వాయిదా వేస్తున్నాం అని చెప్పి నిజంగా ప్రకటించుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, ఏమో ఇంకా ఈ సినిమాని నేను మెరుగుపడుకోవచ్చు కదా ఈ 2 months టైంలో అని కూడా చెప్పాడు. సో గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఉంటారు కదా, ఇది అందుకే వాయిదా పడింది, ఇందుకే వాయిదా పడిందని రకరకాల వార్తలు దయచేసి రాయకండి. ఎందుకంటే ఫస్ట్ రెట్రో మూవీలో కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు ఏదేదేదేదేదో చెప్పేసి గొడవలు చేశారు. మళ్ళీ ఆయన సారీ చెప్పుకోవాల్సి వచ్చింది, బాబు నా అభిప్రాయం అది కాదయ్యా, మీరు ఎందుకు ఇలా దీన్ని ఇలా ఆలోచిస్తున్నారు అని. సో నవ్వు మొత్తానికి తన నిర్ణయం కరెక్టే అని ఇప్పటికైనా ఏకీభవించండి. లేదు మేము దీన్ని కూడా రచ్చ చేస్తామంటే చేసుకుచావండి, ఎవరికీ ఉపయోగం లేదు. సో మొత్తానికి ఈ సినిమా మాత్రం జూలై 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ డేట్ని లాక్ చేసుకున్నారు. ఆ డేట్కి రాగల ఇంకో పెద్ద సినిమా కూడా వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నెక్స్ట్ వీక్కో ఆ తర్వాత వారానికో జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.